ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 5వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మధ్యాహ్నం 3:20 తర్వాత శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఎటువంటి శుభవార్తలు మీరు వింటారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి। అలాగే వృషభ రాశి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశ్యాధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। అలాగే ఎవరితో అయినా సరే వీరు గొడవలకి దూరంగా ఉంటారు। సున్నితమైన మనస్కులుగా కూడా ఉంటారు। సహనం, ఓపిక కూడా వీరికి ఎక్కువనే చెప్పుకోవాలి। బంధాలను కాపాడుకోవటం కోసం ఎన్నిసార్లు రాజీ పడటానికైనా సిద్ధపడతారు। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మార్చి 5వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వారికి కనుక చూస్తే మధ్యాహ్నం 3:20 తర్వాత మీరు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। చాలా కాలం నుండి ఎటువంటి గుడ్ న్యూస్ కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్తలైతే ఈ రోజు అంటే మార్చి 5వ తేదీ బుధవారం రోజు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। ముఖ్యంగా ఉద్యోగార్థుల యొక్క కోరిక నెరవేరుతుంది। చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది। అలాగే చాలా కాలంగా ఎవరైతే ప్రమోషన్ కోసం కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ నిరీక్షిస్తున్నారో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా వింటారు। అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే లోన్ల కోసం ప్రయత్నాలు చేసి ఆ లోన్ మీకు వస్తుందా లేదా అని డైలమాలో ఉన్నారో అటువంటి వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వింటారు। అలాగే ఎవరైనా నూతన వ్యాపార పెట్టుబడుల కోసం, డబ్బు కోసం ఇతర వ్యక్తుల దగ్గర ప్రయత్నం చేసి వారి నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లయితే వారు మీకు డబ్బు ఇవ్వటానికి ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఈ విధంగా మీరు నూతన వ్యాపార పెట్టుబడులు కూడా పెట్టుకోగలుగుతారు। అలాగే పరీక్షలు రాసి ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వృషభ రాశి వ్యక్తులు ఉన్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి। ఖచ్చితంగా మధ్యాహ్నం 3:20 తర్వాత ఉత్తీర్ణతకు సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే పోటీ పరీక్షలు రాసేవారికి మీ యొక్క ఉపాధ్యాయుల నుండి చక్కటి మద్దతు లభిస్తుంది। వారు మీకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఇక ముఖ్యంగా వృత్తి జీవితంలో చూస్తే కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కొంటారు, అయినప్పటికీ వాటిని మీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఆ వ్యక్తులతో పరిచయం మీకు స్నేహబంధంగా మారుతుంది। వారితో స్నేహం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి। అలాగే ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈ రోజు దినఫలాల్లో మీరు రిసీవ్ చేసుకుంటారు। ఈ విధంగా మీ పరిస్థితులను బట్టి, అంటే ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు, అలాగే వారి యొక్క కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు। మీ పరిస్థితులను బట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే ఈ రోజు దినఫలాల్లో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి। చక్కటి శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। ఆర్థిక పురోగతి కోసం ఖచ్చితంగా మీరు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।